సంతోషంగా ఉంది మళ్ళీ మన వైజాగ్ వచ్చి ఇలా ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడడం. అండ్ ఇదే మ్యాచ్ మేము ఇంతకుముందు హైదరాబాద్లో ఆడాం. అప్పుడే రాంబాబు గారు అన్నారు, హైదరాబాద్ చేశాం కదండి, మనం వైజాగ్లో కూడా చేద్దామంటే తప్పకుండా చేయండి, మేమందరం ఎప్పుడు టీసీ అంటే ఎప్పుడు మంచి కాజ్ అంటే మేము ముందుంటాం, అందుకని వైజాగ్లో చేయడం. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ పోర్ట్ స్టేడియం అన్నారు, లేదు మనం ఈ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ఆడాలని అడిగితే శ్రీకాంత్ గారు గంట గారితో మాట్లాడి, కేసినేని చిన్ని గారితో మాట్లాడి గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టే ఐపీఎల్ రాబోతుంది, వాళ్ళు యూనో ఇలా నార్మల్ మ్యాచెస్కి ఇవ్వరు కాబట్టి చాలా కష్టపడి గ్రౌండ్ తెచ్చారు. సో వెరీ హ్యాపీ ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం. మా టీసీఏ మీ అందరికీ తెలిసినట్టు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 2 మ్యాచెస్ ఆడుతుంటాం, ప్రతిసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం. ఈసారి కూడా అలాగే ఒక మంచి కాజ్ కోసం ఆడబోతున్నాం. ఇందాక రాంబాబు గారు అన్నట్టు తరుణ్, శ్రీకాంత్ కాదు, మా ఎంటైర్ టీసీఏ ఇప్పుడు అందరూ షూటింగ్స్లోనే ఉంటారు. ఎంటైర్ టీం, మాకు ఎవరు ఒకరిద్దరు లేకపోయినా మాకు టీం అవ్వదు. సో ఎప్పుడు మా టీసీఏ కోసం మేమందరం ఇలాగా కలిసి రావడం చాలా సంతోషం. మేము అక్కడ కూడా అందరూ ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంటాం, కానీ ఇలా వచ్చినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి అది మంచి కాజ్ కోసం కాబట్టి వెరీ హ్యాపీ. అండ్ అలాగే తమన్, నిఖిల్, సుశాంత్, ఆది వీళ్ళందరూ రేపు మార్నింగ్ వస్తున్నారు. వాళ్ళు ఏదో షూటింగ్, వాళ్ళు ఇంకో కాన్సర్ట్ ఏదో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టీమ్ ఈజ్ హియర్. అండ్ ఒక 4 మాత్రం రేపు మార్నింగ్ వస్తారు. సో సాటర్డే, అది రేపు 27th రాంబాబు గారు చెప్పినట్టు 3 మ్యాచెస్. అండ్ మళ్ళీ అలాగే సండే కూడా ఫైనల్ ఉండబోతుంది. తెలుసు సండే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఉంది 7 o'clockకి. అది మాకు చూడాల్సిన మ్యాచ్, బట్ దాని ముందే ఈ మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాం. సో అందరూ ఈ మ్యాచ్ చూసేసి మన గెలిపించి మనందరం కలిసి ఆ మ్యాచ్ చూసి ఇండియాని గెలిపించేద్దాం. సో వెరీ హ్యాపీ అండి. అండ్ వన్స్ అగైన్ రాంబాబు గారికి, వాళ్ళ టీంకి, అండ్ ప్రెస్ మీడియాకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మన పోలీస్ కమిషనర్ గారికి, అండ్ అలాగే పొలిటికల్ టీమ్ ఆయన నాదల్ మనోహర్ గారు క్యాప్టెన్ అనుకుంటు కదా, ఆయన మన సుధీర్ బొజ్లా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, తన వైస్ కెప్టెన్ అన్నారు, రవినాయుడు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఆడడం కూడా చాలా సంతోషం. సో అలాగే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. అలాగే టీవీ టీమ్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ రాంబాబు గారి పోలీస్ టీమ్ డెఫినెట్లీ బాగా అందరికంటే స్ట్రాంగ్ సెట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఎనీవేస్ విల్ ఆల్ హ్యావ్ ఫన్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ వెరీ మచ్.